తర్వాత అంశం ఏమిటంటే కాలాతీతమైన గురువు. గురువు అంటే కాలాతీతమైన వాడు అన్న అంశాన్ని గురించి చెప్తున్నారు మీరేడ. గురువు నువ్వే, శిష్యుడివి నువ్వే అని జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నప్పుడు మనం ఉలిక్కి పడతాం. నేనే గురువుని, నేనే శిష్యుడినా? నేనే గురువునైతే నేను ఇంక శిష్యుడిని ఎందుకు అవుతాను అని మనం ఉలిక్కి పడతాం. కానీ మన ఉలికిపాటు అర్ధరహితం. ఆయన గురువు అక్కర్లేదని ఎక్కడన్నాడు? ఎరుకతో శ్రద్ధాన్వితమైన జీవితం గడుపుతూ నిజమైన శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు అలవరుచుకుంటే ఆ గురువు నీలోనే నీకు లభిస్తాడు అని అర్థం. ఎరుకతో శ్రద్ధాన్వితమైన జీవితం గడుపుతూ నిజమైన శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు అలవర్చుకోవాలి. నిజమైన శిష్యుడికి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు నీకు అలవడాలంటే ఎరుకతో జీవితాన్ని గడపాలి. మరి మనం ఎరుకతో జీవితం గడపడం అంటే ఏమిటి? ఈ స్వరూపంతో ఉండటం అంటే నువ్వు ఏదైనా అయి ఉండటమే. అంటే ఏమిటి? ఎలా ఉంటారు ఇప్పుడు? తెలిసింది రండి. అలా ఉండాలి అంటే నువ్వు నడవాలి. నీ నడవడికి ఎలా ఉండాలి? జీవితాన్ని గడపాలి కదా మరి. అవును. ఎలాగా? దీన్ని సాక్షిగా ఉండి దాన్ని ఏదైతే ఉన్నో అదే ఉంటూ సాక్షిగా ఉండి గడపాలి జీవితం అంటేను. అది నేను కాదు అనే దాంట్లో ఉండాలన్నమాట. ఏమి నేను కాదు, నేను సచ్చిదానంద స్వరూపాన్ని అనుకుని జీవితాన్ని గడుపు రావాలి. అలా గడపలా వాటితో కలిసిపోయి వస్తున్నావు. నేను అన్నపూర్ణని అన్నటువంటి భావన నీకెవరో కలిగించినట్లే నీవు సచ్చిదానంద స్వరూపాన్ని అన్న భావన ఎవరో కలిగించారు. నీకు సహజంగా కలిగిందా? లేదు, తెలుసునే. మరి ఇంకనే ఎవరి వల్ల కలిగింది ఏదైనా సరే నీ స్వయం కాదు కదా. మరి నా స్వయం అన్నట్టు మాట్లాడుతున్నావేమిటి? అది తెలుసుకున్నాగా ఉండాలి కదా. నువ్వు అలాగా కాదండి, తెలుసుకుని అన్నపూర్ణగా ఉంటున్నారు. నువ్వు ఏదేమి ఉన్నావు గురువు చెప్పాడు, దాన్ని పట్టుకుని అదేమి ఉంటూ అది ఉండడం అంటే ఎలాగా? అదేమైనా అన్నపూర్ణ అనేటువంటి మాంసంతో ఎముకలతో కూడిన ఒక రూపము కలిగింది కాదు కదా. ఎరుకతో శ్రద్ధాన్వితమైన జీవితం గడపాలి అంటే మీరు ఎలా గడుపుతారు? ఎవరో చెప్పిన మాటలు కాకుండా, బట్టి పట్టాలు కాకుండా ఎరుకతో శ్రద్ధాన్వితమైన జీవితం గడపడం అంటే మెలకువ వచ్చింది. మెలకువ అంటే ఏమిటి? మెలకువలో ఏం జరుగుతోంది, దానిని నేను ఎలా తీసుకుంటున్నాను అంటూ మెలకువ వచ్చింది మొదలు మెలకువ రావడాన్ని ఎరుకుతో గుర్తించి మెలకువలో ఉన్నటువంటి ప్రతి దృశ్యాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ నీవు జీవితాన్ని గడపాలి. చెప్పారని ఇదంతా నాకు తెలియబడుతోంది, నేను తెలివిని అని అవి చెప్పుకుని విన్న మాటలు అవి. అలా కాదు, మీరే చూసుకోవాలి. మెలకువ వచ్చింది, ఏం జరిగింది అని చూసుకోవాలి. తర్వాత మెలకువలో ఎన్నో మార్పులు జరుగుతూ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు వాటి పట్ల శ్రద్ధగా ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అన్నటువంటి ఎరుకతో జరుగుతున్న దాని పట్ల సమగ్రమైన శ్రద్ధ పెట్టాలి. అలాగే మనం చూసుకోవాలి. ఏవో పుస్తకాల్లో చెప్పినవి, గురువు గారు చెప్పినవి, నువ్వు అక్కవి, నువ్వు చక్కవి, నువ్వు ఆడదానివి, నువ్వు ఇదేదే వాడు చెప్పినవి అలాగే ఎక్కించుకున్నావు. దీన్ని అలాగే ఎక్కించుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. పరిశీలించుకో, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఈ మెలకువ అంటే ఏంటి అసలు? మళ్ళీ నేను చెప్పినవన్నీ ఎక్కించుకోవడం కాదు, మీరు చూసుకుంటారని చెప్తున్నాను. చూడు, నేను వచ్చింది ఏమో అదంతా మీరు చూసుకోవాల్సిందే. అవును, చూసుకోవాల్సిందే. అవును,
నేనొచ్చింది అంటే ఆ నేనెవరు? వచ్చింది అంటే నీ చేత చూడబడేదే కదా అది. అంటే చూడబడేది. రోడ్డు మీదకి ఎవరో వచ్చారు అని చూస్తున్నట్లే నేనొచ్చింది అని చెప్తున్నారు మీరు. మరి నేను మీ చేత చూడబడిన నేను మీరా, ఆ నేనుని చూసింది మీరా అని మీరు చూసుకోవాలి. చూసిందే నేను సమాధానం చెప్పేస్తావులేవమ్మా. అలా ఉండట్లేదు కదమ్మా. నేనొచ్చింది అని చెప్తున్నప్పుడే మీరు మీ స్వరూప అనుభవాన్ని పొందేయాలి. అది వచ్చిందని ఎవరికి తెలుస్తోంది? అప్పుడు మీకు మీ నేను మీకు అదిగా తెలుస్తుంది. అదిగా తెలుగు నేనొచ్చింది, నేనొస్తే తెలివొచ్చింది, తెలివొస్తే ఒళ్ళొచ్చింది, ఒళ్ళొస్తే ఇళ్ళొచ్చింది. ఏమిటి ఇవన్నీ? చిన్న మాటలు, పాఠాలు కానే కాదు. ప్రతి నీవు ఎరుకతో శ్రద్ధతో శ్రద్ధాన్వితమైన జీవితం గడుపుతూ ఉంటే వాడు నిజమైన శిష్యుడు. అలాంటి లక్షణాలు కలిగి నువ్వు ఉంటే ఆ గురువు నీలోనే నీకు లభిస్తాడు. అరుణాచల రమణుడు కూడా మరో విధంగా చెప్పిన మాటల సారాంశం చూద్దాం. ప్రశ్న: ఈ రంగంలో విజయ సాధనకై గురు కృప మీద ఆధారపడక్కర్లేదా? ఈ ఆధ్యాత్మిక రంగంలో విజయాన్ని పొందాలి అంటే గురు కృప మీద ఆధారపడవలసిందే కదా అన్నాడు అప్పుడు ఇచ్చకుడు. అప్పుడు శ్రీరాముడులు అన్నారు, నిజమే, నువ్వు చేసే సాధన మాత్రం గురు కృప వల్ల కాదా? నేను ఈ రంగంలో సాధన చెయ్యాలి అని నువ్వు అనిపిస్తోంది అంటే గురుకృప ఉండవలనే అనిపిస్తోంది. అవునమ్మా. నీకు కొత్తగా నీ గురుకృప రావడం ఏమిటి? ఉంది. నువ్వు చేసే సాధన మాత్రం గురు కృప వల్ల కాదా? నీకు అందుతున్నదంతా ఈ సాధన ద్వారానే, వాటంతా అవే అందుతున్నాయి. కైవల్య నవనీతం అనే గ్రంథంలో ఒక శ్లోకంలో ఇలా ఉంటుంది: ఓయి గురువరా, నీవు నాతోనే ఎప్పుడూ ఉంటూ జన్మ జన్మలుగా నన్ను గమనిస్తూనే నేను మోక్షం అందుకునే వరకు నన్ను నిర్దేశిస్తూనే నా కూడా వస్తున్నావు. సందర్భం వచ్చినప్పుడు ఆత్మ బాహ్యంగా అవతరిస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడనప్పుడు అతడు ఎల్లప్పుడూ నాలోనే ఉంటూ అవసరమైందంతా చేస్తూనే ఉంటాడు. మరోసారి మరెవరో అడిగిన ప్రశ్నలకి శ్రీ రమణుల వారి సమాధానం చూడండి. కాబట్టి నీవు ఈ ఆధ్యాత్మిక రంగంలో సాధన చెయ్యాలి అనే వాడికి గురుకృప అవసరం లేదని అడిగావు. ఈ ఆధ్యాత్మిక రంగంలో సాధన చెయ్యాలనేటువంటి ధ్యాస నీకు కలగడం గురుకృప వల్లనే. కొత్తగా గురుకృప కలిగేది ఏమిటి? అనేక జన్మలుగా గురు కృప నిన్ను వెన్నంటి వస్తూనే ఉంది. సందర్భం వచ్చినప్పుడు ఆ గురుస్వరూపమైన ఆత్మ బాహ్యంగా అవతరిస్తుంది ఒక రూపం ధరించి. అలాంటి పరిస్థితి ఏర్పడలేదనుకో, అతడు ఎల్లప్పుడూ నీలోనే ఉంటూ నీకు అవసరమైనంత లోపల ఆయన చేస్తూ ఉంటాడు అన్నారు భగవాన్. కాబట్టి మన లోపల మన మానసిక పరిస్థితులు, మన రాగద్వేషాలు, ఈ దేహం మీద మోహాలు, ఈ మమకారాలు, అహంకారాలు, ఇవన్నీ ఎంత హెచ్చుగా ఉన్నాయో, లేకపోతే ఏమిటి జన్మ, ఏమిటి మృత్యువు, దీనికి మూల కారణం ఎవరన్న ధ్యాస ఎంత ఎక్కువగా ఉందో నీలో ఉన్న ఆత్మగురుడికి తెలుస్తుంది. కాబట్టి నీ ఆలోచన పరిపక్వతని బట్టి నీకు ఎప్పుడు ఏది అందించాలో ఆయన లోపల ఉండి అందిస్తూ ఉంటాడు. అది నీ ఆలోచన పక్వతను బట్టి ఉంటుంది. నువ్వే చూసుకోవాలి నీ ఆలోచన అంతా. మరి నేను నాది మీద, బాహ్యమైన జగత్ విషయాల మీద, బంధు మిత్రుల మీద
అహంకార మమకారాల మీద ఎంత ఎక్కువగా ఉంది. కాకపోతే అసలు ఏమిటి పుట్టుక, ఏమిటి చావు, ఈ ఈ సృష్టినంతా నడిపిస్తున్న ఆ భగవంతుడు కావాలి అన్న దాని మీద నీ మనోభావాలు ఉన్నాయా అన్న సంగతి నీ ఆత్మగురుడికి తెలుసు. నీలో చెత్త ఎంత ఎక్కువ ఉందో, మరి మంచిది ఎంత ఉందో ఆయనకు తెలుసు. ఎవరి అర్హతకు తగినట్లు వాళ్ళకి బోధని అంతర్గతంగా ఉండి అందిస్తాడు ఆయన అన్నారు భగవాను. ఇంకా మరొకసారి మరెవరో అడిగిన ప్రశ్నకు కూడా శ్రీ రమణుల వారి సమాధానం ఎలా ఉందో చూద్దాం. ప్రశ్న: మేము అనుసరించడానికి మాకు భగవానుడు ఏదైనా ఉపదేశాన్ని అనుగ్రహిస్తారా, లేకపోతే 600 మైళ్ళ అవతలున్న మాకు సహాయం ఎలా అందుతుంది అని అడిగాడు. మేము ఎక్కడో 600 మైళ్ళ దూరంలో ఉన్నాం స్వామి, మీ దగ్గరకు వచ్చాము. మేము అనుసరించడానికి మాకు భగవాన్ ఏదైనా ఒక ఉపదేశాన్ని ఇస్తే దాన్ని పట్టుకుని మేము మళ్ళీ మేము ఉన్న చోటికి వెళ్ళిపోవాలి. మీరు అటువంటి ఉపదేశం ఏమీ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మాకు 600 మైళ్ళున్న మాకు సహాయం ఎలా అందుతుంది అని అడిగాడు. అప్పుడు రమణులు, ఆ సద్గురువు నీలోనే ఉన్నాడు, నీకు దూరంగా ఎప్పుడూ లేడు. దేహానికి దూరా భారాలే గాని సద్గురువు ఆత్మస్వరూపుడై నీ లోపల ఎప్పుడూ ఉన్నాడు. అవును స్వామి, కానీ అది అర్థం చేసుకోవడానికైనా నాకు సద్గురువు కావాలి కదా. సద్గురువు నాలోనే ఉన్నాడు అంటున్నారు, మరి నాకు అర్థం అవ్వడానికైనా గురువు కావాలి కదా అన్నాడు. శ్రీ రమణులు, ఆ సద్గురువు నీలోనే ఉన్నాడు అన్నారు మళ్ళీ. అది నాకు అర్థం కావడానికి నాకు మళ్ళీ సద్గురువు కావాలి అన్నారు. మళ్ళీ రమణులు, ఆ సద్గురువులోనే ఉన్నాడు అన్నారు. అప్పుడు మళ్ళీ ఆ పిచ్చకుడు, నా కంటికి కనిపించే గురువు కావాలి భగవాన్, నా లోపల నాకు కనపడడం లేదు. శ్రీ రమణులు, ఈ కనిపించే గురువు ఆ సద్గురువులోన ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు నీ ఎదురుగుండా ఎవరైతే నీలోనే గురువు ఉన్నాడని ఎవరు చెప్తున్నారో, నీ కనిపించే గురువు ఆ సద్గురువు నీ లోపల ఉన్నాడని చెప్తున్నాడు. నీ లోపల ఉన్న ఆత్మగురువే నీ లోపల ఉన్నాడు అని చెప్తున్నాడు. లోపల ఉన్న గురువే వెలుపల గురువు నీ లోపల ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే రమణులు గురువై నీ లోపలే ఉన్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు పిచ్చకుడు, నా సద్గురువు పాదాల మీద పడితే సరిపోతుందా నాకు అన్నాడు. అప్పుడు శ్రీరాములు అన్నారు, ఆహా, తనని తాను సమర్పించుకోనంత కాలమేనండి ఉపదేశాలు కావాలి. ఒక్కసారి ఆ సద్గురు పాదాలకి నిన్ను అర్పించుకున్నావంటే ఇంకో ఉపదేశాలతో పని లేదు అన్నారు మహర్షి. ఒక నిసర్గ మహారాజు దృష్టిలో ఎలా ఉందో చూద్దాం. ఇదే అంశం నిసర్గదత్ మహారాజు గారు ఎలా చెప్తారో చూద్దాం. ప్రశ్న: భారతీయ సంప్రదాయంలో గురువు ఆవశ్యము ఉండి తీరాలి అంటారు స్వామి. తప్పనిసరిగా గురువు ఉండి తీరాలి అని భారతీయ సంప్రదాయంలో అంటారు. అతడి పాత్ర పరిమితమైందంటారా, లేక మొత్తం మీద గురువు అవసరమేనంటారా? అది లేకపోతే ఏమీ జరగదా అని అడిగాడు ఆయన. అప్పుడు మహారాజు గారు, అంతరంగంలోని లోతుల్లో ఉండే దీపం దాని పాటికది ప్రశాంతంగా కాలాతీతంగా హృదయంలో సదా వెలుగుతూనే ఉంటుంది. దాని పాటికదే స్వయంగా కాలాతీతంగా.
వెలుగుతూనే ఉంటుంది. అదే నిజమైన గురువు. మిగతా వారంతా దానికి దారి చూపించేవారే. అంటే నీ అంతరంగంలో ఎల్లప్పుడూ దానికి అది ప్రశాంతంగా కాలాతీతంగా నీ హృదయంలో అది స్వయం జ్యోతి వెలుగు, అందరి హృదయాల్లో స్వయం జ్యోతి అయి వెలుగుతూనే ఉంది. అదే నిజమైన గురువు అంటే. మిగతా వారంతా ఆ నిజమైన నీ హృదయ జ్యోతికి దారి చూపించేవారే అన్నారు నిసర్గదత్ గారు. అప్పుడు పిచ్చకుడు, నాకు ఆ లోతుల్లో ఉండే గురువు సంగతి అక్కర్లేదు స్వామి, మార్గదర్శకుడైన గురువు సంగతి నేను అడుగుతున్నాను. ఆ లోతుల్లో ఏదో గురువు ఉన్నాడు, నీ హృదయం లోతుల్లో స్వయం జ్యోతి సదా ప్రకాశిస్తుంది అంటారు, అది అక్కర్లా నాకు. మార్గదర్శకుడైన గురువు సంగతి నేను అడుగుతున్నాను. గురువు లేనిదే యోగ సాధన సాధ్యం కాదు అనే నమ్మేవారు ఉన్నారు. అలాంటి వారు సరైన గురువుకై ఎల్లప్పుడూ వెతుకుతూనే ఉంటారు కూడాను. ఒక గురువును మార్చి మరొక గురువును అనుసరిస్తూనూ ఉన్నారు. అలాంటి గురువుల యొక్క ప్రయోజనం ఏముంది అని అడిగాడు అతను. అప్పుడు మహారాజు గారు, వీరంతా తాత్కాలిక గురువులు, కాలానికి బద్దులైన గురువులు. నీకు దారి చూపిస్తున్న గురువులందరూ కూడా తాత్కాలికమైన గురువులు, కాలానికి బద్దులై ఉన్న గురువులు. అసలు పుట్టినప్పటి నుంచి ఈ గురువు అవసరం లేకుండా ఏ జీవి బ్రతకడు. పుట్టిన తల్లి గురువై వాడికి తాగడము, తినడము మొదలగునవన్నీ నేర్పిస్తుంది. అలాగనే వాడు ఏది ఏది నేర్చుకుంటూ వస్తాడో ఆ నేర్పడానికి ప్రతి ఒక్కటి గురువే. అవునమ్మా. అలాగే 1వ క్లాస్ నుంచి పీజీ వరకు గురువులు మారుతూనే ఉంటారు, తాత్కాలిక గురువులు వీళ్ళందరూ. నీవు నడుస్తున్న కొద్దీ ఎక్కడికి నువ్వు వెళ్లాలో అక్కడికి వెళ్లే వరకు ఒక గురువు వస్తాడు, అక్కడి నుంచి పైకి తీసుకుని మరొక గురువు, ఇంకొక గురువు, అలా వస్తూ ఉంటారు. వీళ్ళందరూ తాత్కాలిక గురువులు. కాలబద్ధులైన గురువులు. వాళ్ళు కాలానికి బద్ధులై ఉన్నారు, కాలాతీతులు కాదు. జీవితంలో నువ్వు ఏ రంగంలోనైనా సరే ఇలాంటి గురువులు మనకు కనిపిస్తూనే ఉంటారు కదా. ఆ గురువులు నేర్పడమని నేర్చుకునే కదా నువ్వు ఇంతవరకు వచ్చావు. అవునమ్మా. ఏ విద్య నేర్చుకోవాలన్నా, ఏ నైపుణ్యాన్ని సాధించాలన్నా వీరి యొక్క ఆవశ్యకత ఉండనే ఉన్నది కదా. ఏది నేర్చుకోవాలన్నా కమ్మరివాడు కమ్మరి పనిని, కొమ్మరివాడు కొమ్మరి పనిని, చాకలివాడు చాకలి పనిని. అలాగే ఎవరెవరు ఏది నేర్చుకోవాలన్నా ఆ పనిని నేర్పడానికి గురువు ఉండాల్సిందే. ఏ విద్యలో నువ్వు నైపుణ్యం సాధించాలి అన్నా వారికి గురువు ఉండాల్సిందే అన్నారు మహారాజు గారు. అప్పుడు పృచ్ఛకుడు, ప్రతి జ్ఞానము ప్రతి నైపుణ్యానికి నాకు ఆధ్యాత్మిక గురువు ఉండాలంటారా? ప్రతి జ్ఞానానికి ప్రతి నైపుణ్యానికి నాకు ఆధ్యాత్మిక గురువు ఉండాలంటారా అన్నాడు. నిసర్గదత్ మహారాజు గారు అన్నారు, వీటిని గురించి నియామకంగా ఇలా ఉండాలి అని ఏది చెప్పలేం. ఒక్కటే చెప్పడానికి వీలు పడుతుంది, బాహ్యంగా కనిపించేది అస్థిరము అశాశ్వతమునని, అంతర్గతంగా ఉండేదే శాశ్వతమైనది, మార్పు చెందనిది అయి ఉండి కూడా నిత్య నూతనంగా వెలుగుతూ ఉంటుందని, వినూత్నంగా చరిస్తూ ఉంటుంది. లోని గురువు తన సమయానికై వేచి ఉంటాడు. మొద్దుతనము జడ స్వభావము కలిగి ఉండి అపమార్గాలు పట్టి నడవడము మనిషిని ఒక క్లిష్ట పరిస్థితికి తీసుకుపోతాయి. సాధకుడికి తన గతి ఏమిటో అప్పుడు తెలిసి వస్తుంది. అతన్ని అదరగొట్టే అంతటి షాక్ వచ్చే వరకు ఆగకుండా ఇప్పుడే ఇటు మళ్లేవాడు తెలివివంతుడు అన్నమాట.
అదే అమ్మా. ప్రతి జ్ఞానం ఏది తెలుసుకోవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా నాకు ఆధ్యాత్మిక గురువు ఉండాలంటారని అడిగాడు కదా అతను. అప్పుడు మహారాజ్ గారు ఏమన్నారంటే, వీటిని గురించి నియామకంగా ఇలా ఉండాలి అలా ఉండాలని గట్టిగా చెప్పేది ఏదీ లేదు. ఏంటంటే ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్తే మాత్రం ఆ వినేవాడు అలా ఉంటాడు అని చెప్పడానికి వీల్లేదు కదా. లేదమ్మా. అయితే చెప్పడానికి ఒక్కటే వీలు పడుతుంది. అది ఏమిటంటే, బాహ్యంగా కనిపించేది అస్థిరము అశాశ్వతము అని చెప్తాడు. నీకు ఏది కనిపించినా సరే, ఏది తెలియబడినా సరే, అది శాశ్వతము కాదు, స్థిరము కాదు. అంతర్గతంగా ఉండేది శాశ్వతమైనది, మార్పు చెందనిది. అంతర్గతంగా ఉంది నీ యందు, అది శాశ్వతమైనది, మార్పు చెందనిది అయి ఉండి కూడా నిత్యం ఉంటుంది. అది సదా నిత్యము వెలుగుతూనే ఉంటుంది, వినూత్నంగా చరిస్తూ ఉంటుంది. లోని గురువు తన సమయానికై వేచి ఉంటాడు. ఆ జ్ఞాన గురువు ఆ సమయం వచ్చే వరకు వేచి ఉంటాడు. ఆ పక్వత ఈ సాధకుడికి కలిగే వరకు వేచి ఉంటాడు. అయితే సాధకుడు మొద్దుతనము, జడ స్వభావము కలిగి అపమార్గాలను పట్టి నడవడం మనిషిని ఒక క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకొస్తాయి. ఎప్పుడైతే సాధకుడు మొద్దుతనంతో, జడ స్వభావంతో, ఇంద్రియ విషయ వ్యామోహాలతో అపమార్గాల్లో పట్టి నడవడం ఇటువంటివి చేస్తూ ఉంటాడో, అప్పుడు ఆ మనిషి ఒక కష్ట పరిస్థితుల్లో పడిపోతాడు. తప్పు చేసినప్పుడు మరి పడిపోతాడు కదా. అప్పుడు సాధకుడికి తన గతి ఏమిటో తెలిసొస్తుంది. ఇలా ప్రవర్తించబట్టి కదా ఇలా అయిపోయాను, నా ఆలోచనలు నా ప్రవర్తనలే కదా నన్ను ఇలా బంధించి బాధిస్తున్నాయి. ఏది నాదో ఏది నాది కాదో తెలియక నాది కాని దాన్ని నాదనుకుని మోహించి, వీళ్ళంతా నా వాళ్ళు అనుకుని, వీళ్ళు నన్ను రక్షిస్తారు అనుకుని ఆ భ్రమలోకి తిరిగాను ఇంతకాలము. ఇక్కడ నా వాళ్ళన్న వాళ్ళు, నన్ను రక్షించేవారు ఎవరూ లేరు అని వాడికి తెలిసి వస్తుంది. తన గతి మనిషిని అదరగొట్టే ఇంతటి షాక్ వచ్చే వరకు ఆగకుండా, అటువంటి పరిస్థితి తప్పకుండా అందరికీ వస్తుంది. మనిషి తల్లడిల్లిపోయేలాంటి ఇటువంటి షాక్ రావడానికి ముందే ఇప్పుడే అటు మళ్ళేవాడు తెలివిమంతుడు కదా, ఇప్పుడే తెలుసుకుని ఇదంతా అసత్యము, అనిత్యము, అశాశ్వతమును, ఇక్కడ ఏది స్థిరమైంది కాదు, ఏది నాది కాదు, ఇక్కడ నాతో వచ్చింది లేదు, పోయేది లేదు. కాబట్టి ఈ దృశ్యమానమైన దేని మీద నేను వ్యామోహం పెట్టుకోకూడదు అని తెలుసుకున్నవాడు వెంటనే మరి నేనెవరు అని తన మూలంలోకి తాను మళ్ళుతాడు. అలా మళ్ళిన వాడు తెలివివంతుడు కదా. ఈ లోపల ఉండే గురువు అహింసావ్రతుడు అనుకోకండి. కొన్ని సందర్భాల్లో ముద్దు స్వభావం ఉండే మనిషిని, లేక విపరీత చర్యలను ఆచరించేవాడిని సర్వనాశనం చేసేటువంటి దౌర్జన్యపరమైన చర్యలు కూడా చేస్తాడు ఈ లోపల గురువు. తో ప్రేమ ఎవ్వరినీ శిక్షించడు, బాధించడు అనుకోకండి. కొన్ని సందర్భాలు ఈ ముద్దు ఎంత చెప్పినా, ఎన్ని విధాల, ఎంతమంది గురువుల చేత, ఎన్ని బోధల చేత ఎంత చెప్పించినా సరే తన ముద్దుతనాన్ని, తన ఇంద్రియ వ్యామోహాన్ని, తన దేహ మోహాన్ని, ఈ జగత్తు యొక్క సత్యత్వాన్ని పట్టుకుని వేళ్లాడే మొద్దు స్వభావం ఉండే మనిషిని, లేక విపరీత చర్యలు చేస్తూ ఉండేవాడిని నీ లోపల ఉన్న గురువు సర్వనాశనం చేసే దౌర్జన్యపరమైన చర్యను కూడా చేస్తాడు. వీడి అహంకారాన్ని, వీడి దరిద్రాన్ని, వీడి అజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి అతి దౌర్జన్య
పరమైన చర్యలు కూడా చేస్తాడు ఆత్మగురువు. ఉమ్. అబ్బా. సుఖ సంతోషాలను అనుగ్రహించినట్లే మరి సుఖ సంతోషాలు నీకు ఎవరు అనుగ్రహిస్తున్నారు, ఎలా వస్తున్నాయి నీకు? నీ ఘనతేనా? కాదమ్మా. కాబట్టి సుఖ సంతోషాలను అనుగ్రహించినట్లే మరణము దుఃఖము అనుభవింపచేస్తాడు ఆత్మగురు. ఒక్క ద్వంద్వ మనస్తత్వానికి అహింస ఒక ఏకీకృత సూత్రంగా కనిపిస్తుంది. సుఖ దుఃఖాలని నీకు సుఖ సంతోషాలని ప్రసాదిస్తున్నదెవరో, మరణము దుఃఖము ప్రసాదిస్తున్నది కూడా అతడే అన్న సంగతి తెలుసుకో. ఒక్క ద్వంద్వ మనస్తత్వం ఉన్నవాడికి అహింస ఒక ఏకీకృత సూత్రంగా కనిపిస్తుంది అన్నారు మహారాజు గారు. అప్పుడు అర్థమైందా మీకు? అయ్యిందమ్మా.